అంచెలంచెలుగా ఈ భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు నడపాలని ప్లాన్ చేస్తే ఆ ప్లాన్లో భాగంగా 1962లో మాకు హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హాస్టల్లో మేము కూడా చదువుకున్నాం. ఇప్పటికి 75 ఏళ్ళైంది. ఇప్పుడు కూడా మన ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కూడా హాస్టల్ పెట్టడం జరిగింది. ఈ హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది గర్ల్స్ ఉన్నారు, ఎంతమంది బాయ్స్ ఉన్నారు, వారికి కూడా ఇవాళ మనం కాస్మెటిక్ ఛార్జెస్ మెస్ ఛార్జీలు పెంచడం కనుక కొన్ని దిక్కుల కొన్ని ప్రాంతాలలో ప్రైవేటు స్కూళ్ళ ప్రైవేట్ బిల్డింగ్లలో కాలేజెస్ నడుస్తూ ఉన్నాయి, హాస్టల్ నడుస్తూ ఉన్నాయి. కనుక ఎక్కడెక్కడ ప్రైవేటు బిల్డింగ్లు నడుస్తూ ఉన్నాయి వాటికి ఏమన్నా శాశ్వత బిల్డింగులు నిర్మాణం చేసే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఉందా? అదేవిధంగా మా మోత్కూర్ నా కాన్స్టిట్యున్సీలో ఉండబడిన మోత్కూర్ మండలంలో సర్వే నెంబర్ 391 సర్వే నెంబర్లో 7 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంలో గతంలో అక్కడ ఎస్సీ రెసిడెన్సీ స్కూలు ప్రతిపాదన చేయాలని నిర్మాణం చేయాలని ప్రతిపాదన చేయడం జరిగింది. కనుక ఆ ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఏమైనా ఉందా? కనుక దీన్ని గౌరవ మంత్రి గారు మాకు క్లియర్ చేయాలని మనం చేస్తా ఉన్నా. నేను గౌరవనీయులు మంత్రి గారిని ఈ మోడల్ స్కూల్ సంబంధించి ఒక చిన్న క్లారిఫికేషన్ అడుగుదాం అనుకుంటున్నాం అధ్యక్ష. గతంలో యూపీఏ ప్రభుత్వం ఈ మోడల్ స్కూల్స్ను ఏర్పాటు చేసింది. దురదృష్టవశాత్తు తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ మోడల్ స్కూల్స్ను రద్దు చేయడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రద్దు చేసినా సరే మేము వీటిని కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మోడల్ స్కూళ్లను కొనసాగించాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అయితే నా యొక్క సూటిగా జస్ట్ హాఫ్ మినిట్లో కంప్లీట్ చేస్తా అధ్యక్ష. 4 ప్రశ్నలు. ఈ మోడల్ స్కూల్ టీచర్ల కోసం మన గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నంబర్ 58, జీవో నంబర్ 60 ఇచ్చింది. వాళ్ళు ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో లేరు, ఈ సిపిఎస్ స్కీమ్ కింద ఒకవేళ వాళ్ళు చనిపోతే గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 42 మంది మోడల్ స్కూల్ టీచర్లు చనిపోయారు. వారికి గ్రాట్యుటీ ఎప్పటిలోగా చెల్లిస్తారు, చెల్లించకపోతే తక్షణమే చెల్లించాలని కోరుతా ఉన్న ఒకటి. రెండవది అధ్యక్ష, మోడల్ స్కూల్ టీచర్లు ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలకు కంపాషనేట్ అపాయింట్మెంట్ జరగడం లేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో మోడల్ స్కూల్ ఉద్యోగుల పిల్లలకు కంపాషనేట్ అపాయింట్మెంట్ ఎప్పటిలోగా చేస్తారో చెప్పాలని కోరుతున్నా. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తారీఖు వేతనం ఇస్తామని చెప్పారు. మోడల్ స్కూల్ ఉద్యోగులకు 010 కింద దయచేసి 1వ తేదీ వేతనం ఇవ్వాలని కోరుతున్నాం. ఈ నెల ఇవాళ మనం ఈ రోజు కూడా 17వ తేదీ అధ్యక్ష, ఈ రోజు కూడా మోడల్ స్కూల్ టీచర్లకు వేతనం పడలేదు. దయచేసి 1వ తారీఖు అందరిలాగా ఇవ్వాలని కోరుతున్నా. లాస్ట్ అధ్యక్ష, మీకు సంబంధించింది అధ్యక్ష, ఈ అందరు ఉద్యోగులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు. మరి మోడల్ స్కూల్ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, గురుకుల ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాం. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, మోడల్ స్కూల్ అంశానికి వస్తే గౌరవ శాసనసభ్యులు మంత్రుల సామ్యులు గారు ప్రస్తావిస్తూ వారి యొక్క మోత్కూర్ ప్రాంతంలో సుమారు 7 ఎకరాలు ప్రభుత్వ స్థలము గతంలో రెసిడెన్షియల్ స్కూల్కు ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా అని అంటే అలాంటి ప్రతిపాదనలు ఏమీ లేవనే విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ మోడల్ స్కూల్ అనే కాన్సెప్టు కేంద్రము రాష్ట్రము ఇద్దరు కలిసి 60-40 రేషియో కింద గతంలో 2009-10 ఆ ప్రాంతంలో మొదలై 2014 తరువాత
కేంద్రం యొక్క కాంట్రిబ్యూషన్ ఆపేసిరు అధ్యక్ష. అది రాష్ట్ర కంప్లీట్లీ రాష్ట్రాన్ని యొక్క బాధ్యత. ఈ మోడల్ స్కూల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్, రిటెన్షన్ వితౌట్ డ్రాప్ అవుట్స్ అని చెప్పి 6 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు అడ్మిషన్లు, టీచర్స్ ట్రైనింగు, ఇవన్నీ కూడా కల్పిస్తూ ప్రధానంగా గర్ల్స్కు హాస్టల్ ఫెసిలిటీస్ ఇవ్వడము. మన రాష్ట్రంలో సుమారు 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. వీరికి సంబంధించిన డైట్ ఛార్జెసే కానీ, యూనిఫామ్సే కానీ, కాస్మెటిక్ ఛార్జెసే కానీ ఇవన్నీ పెంచడము, సంవత్సరానికి సుమారు 146 కోట్ల రూపాయలు శానిటేషన్ మెయింటెనెన్స్కు, ఆ పిల్లల యొక్క స్ట్రెంత్ని ఆధారంగా ఆ స్కూల్లో కేటాయించడము, ఇవన్నీ జరుగుతున్నాయి అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు ప్రస్తావించింది ఈ GOMS నంబర్ 5860 ఓల్డ్ పెన్షన్ స్కీమ్కు ప్రస్తావన. తర్వాత ఈ 42 మంది మోడల్ స్కూల్ టీచర్లు పరమపదించారు, వాళ్ళకు కంపాన్సేట్ అపాయింట్మెంట్ అవకాశం కల్పించాలి అనేది. తర్వాత 010 పేమెంట్ అంటే ప్రభుత్వం దీన్ని ఎగ్జామిన్ చేస్తుంది. ఈ కంపాన్సేట్ అపాయింట్మెంట్కు సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్న విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గ్రాట్యుటీ తర్వాత మిగతా టీచర్లకు అందరికీ సంబంధించి హెల్త్ కార్డ్ SC, ST, BC వీళ్ళందరికీ సంబంధించి కూడా వీల్ ఎగ్జామిన్ ఇట్ అండ్ విల్ కమ్ బ్యాక్ అండ్ ఇన్ఫార్మ్ ద హానరబుల్ మెంబర్ అని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 1902 R&B మినిస్టర్ గారు. సార్, ఆనరబుల్ స్పీకర్ సార్, మొదటి ప్రశ్నకు అవునండి, రెండవ ప్రశ్నకు కొన్ని గ్రామాలకు ఆ ఫ్లడ్స్తోనే బస్సులు ఆగిపోవడం జరిగింది. సి ప్రశ్నకు FDR స్కీమ్ ద్వారా దాన్ని పూర్తి చేయడం జరిగింది. డి ప్రశ్నకు వరద ఉధృతి వల్ల 4 రోడ్లు దెబ్బతిన్నాయి, దాన్ని వెంటనే సరిచేశాము. రాజేశ్వర రెడ్డి గారు, శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు సపోర్ట్ చేస్తలే అంటున్నారు అధ్యక్ష. వారు చెప్పిన సమాచారం మొత్తం కూడా మొదటి ప్రశ్నకు అవునన్నారు, రెండో ప్రశ్నకు అవును ఆపివేయబడ్డాయి అని చెప్పిండ్రు, మూడోది కొన్ని రిపేర్ చేసినాం కంప్లీట్ అయిపోయినాయని చెప్పిండ్రు. అధ్యక్ష, ఈ రోజు వరకు డిసెంబర్ 2023లో గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా జనగామ నియోజకవర్గంలో ఉండే ఖరాబైన రోడ్లు కానీ, కొత్త ఆ రోడ్లకు మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ CRR కానీ